నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ. మనం సీతామనోభిరామం అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో నెక్స్ట్ పార్ట్ ఇది. సీత వాళ్ళ ఊరు నుంచి అందరూ ఇంటికి వచ్చేశారు. పరాత్పరం పోయిన బాధలో నుంచి అందరూ నెమ్మదిగా తేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రామ్ సీతని చాలా బాగా చూసుకుంటున్నాడు. డల్గా ఉండొద్దని, అన్నం తినమని తనే అన్నీ స్వయంగా దగ్గరుండి చూస్తున్నాడు. అదివరకట్లాగా అంటీ ముట్టి ఉండకుండా తను స్నేహంగా ఉంటున్నాడు. ఆ రోజు కూడా రెడీ అయ్యి సీత ఎటో చూస్తూ సోఫాలో కూర్చొని ఉంటే దగ్గరకొచ్చి కూర్చున్నాడు. సీత పరధ్యానంగా ఉండి రామ్ రాకను గమనించలేదు. సీత అన్నాడు. ఉలిక్కిపడి చూసింది. ఆఫీస్కి వెళ్ళిరానా అన్నాడు. అని తలూపి లేవబోతున్న రామ్ చేయి పట్టుకుంది. ఏంటి అన్నట్లు చూశాడు నవ్వుతూ. థ్యాంక్స్ అంది. ఎందుకుటా అన్నాడు. సీత నవ్వి నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చినందుకు అంది. రామ్ కూడా నవ్వి సీత డోంట్ వరీ, బీ హ్యాపీ ఆల్వేస్ అన్నాడు. తలూపింది. అయినా ఇందులో థ్యాంక్స్ ఏంటి? నాకేదన్నా కష్టాలు వస్తే నువ్వు మోరల్ సపోర్ట్ ఇవ్వవా అన్నాడు. తప్పకుండా ఇస్తాను, కానీ మీకెప్పుడు ఏ కష్టం రాకూడదండి అంది. నవ్వి నా బంగారు సీత అన్నాడు తన తల మీద చెయ్యేసి. నవ్వి నాకు దేవుడు కనిపిస్తే ఏం వరం కోరుకుంటానో తెలుసా అంది. చెప్పు అన్నాడు తననే చూస్తూ. ఈ ప్రపంచంలోని అన్ని సుఖాలు మీకు ఇవ్వమని, ఒకవేళ మీకు ఏదన్నా కష్టం అన్నది రాసి ఉంటే ఆ కష్టాలన్నీ నాకివ్వమని కోరుకుంటాను సీత అన్నాడు రామ్ ఆదుర్దాగా. తర్వాత తననే 2 క్షణాలు చూసి థ్యాంక్ యూ సీత, వెళ్ళొస్తాను, కానీ మనిద్దరికీ ఎలాంటి కష్టాలు వద్దు, మనిద్దరం హాయిగా ఉండాలి అన్నాడు. నవ్వింది సీత తలొంచుకొని. వెళ్ళిరానా అన్నాడు. తలూపింది. రామ్ వెళ్ళిపోయాడు. సీత మాటలే గుర్తొస్తున్నాయి రామ్కి కారు డ్రైవ్ చేస్తున్నా. సీత ఎందుకలా అన్నావు? వద్దు సీత, నీకు ఏ కష్టము వద్దు. నిజంగా నువ్వు చాలా మంచి అమ్మాయివి. నేనే నిన్ను మోసం చేస్తున్నాను. నీతో ఎలా చెప్పాలో తెలియటం లేదు. నేను చెప్దామని వచ్చిన ప్రతిసారి నువ్వు మరింత నాకు దగ్గరవుతున్నావు. సీత ఏంటి నా లైఫ్లోకి నువ్వు వచ్చేసావు, కాదనట్లేదు, కానీ నా గుండెల్లోకి కూడా నువ్వు వస్తున్నావు. ఇది నిజమేనా? దీన్నే భార్యాభర్తల బంధం అంటారా? నాకు తెలియకుండానే నేను నీ వశమైపోతున్నానా? ఏం జరుగుతోంది? నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. నాకు బుర్ర పిచ్చెక్కిపోతున్నట్లు ఉంది అని అనుకున్నాడు రామ్ మనసులో. సాయంత్రం తను ఇందు బీచ్లో కలుసుకున్నారు. అప్పటికి వాళ్ళు కలిసి 20 రోజులైంది. ఇందు రామ్ భుజం మీద తలాంచి రామ్, మనం ఒకళ్ళనొకళ్ళని చూసుకొని 20 రోజులైంది తెలుసా అంది. నాకు కొన్ని యుగాలు అయినట్లు ఉంది రామ్ అంది. రామ్ నవ్వి నాకు చాలా అశాంతిగా ఉంటుంది ఇందు అన్నాడు. రామ్ ప్లీజ్ ఎందుకలా అంటున్నావు? ఏమైంది అంది. నీకు తెలియదు ఇందు, మనిద్దరం ఏమనుకున్నాం? అసలు మన జీవితాలు ఏమైనాయి? ఎన్ని కలలు కన్నాం? నేను సీతకి చెప్పాలి అని అనుకున్నప్పుడల్లా సీత నాకు మరింత దగ్గరగా వస్తోంది. ఇది ఇలా ఉంటే నాకు తెలియకుండానే నేను ఏ మాయో మంత్రమో వేసినట్లు సీత వశమైపోతానేమో అని భయంగా ఉంది. ఎప్పటికప్పుడు సీతకి చెప్దామని అనుకుంటాను, కానీ కుదరటం లేదు. అసలు ఎందుకు కుదరట్లేదు? మా ఇద్దరం విడిపోవడం దేవుడికి ఇష్టం లేదా? నాకేమవుతుందో నా ఆలోచనలు నాకే విసుగు, కోపం కలిగిస్తున్నాయి. నాకేదన్నా దేవుడు రాసిపెట్టి ఉంటే ఆ కష్టాలన్నీ నాకు తనకి తగలాలట, తన సుఖాలన్నీ నాకు రావాలట. ఏమనాలా పిల్లని? ఎలా బాధ పెట్టాలి? ఇన్ని రోజులు నా మీద ఉన్న నమ్మకాన్ని రోజుకు 1000 రెట్లు పెంచుకుంటోంది సీత, కానీ అణువంత తగ్గించుకోవడం లేదు. ఇవన్నీ చూస్తుంటే నాకు మనశ్శాంతి కరువైంది. అమ్మా నాన్న మాకు ఏకాంతం కలిగించాలని పిల్లల్ని తీసుకొని కావాలని బెంగళూరు వెళ్ళిపోయారు. నేను సీతతో మాట్లాడక తప్పడం లేదు. సీత నాకు అన్నీ చేసి పెడుతుంది, అన్నీ అమర్చి పెడుతుంది. ఏమనదు, అలగదు, కోపడదు, ప్రశాంతంగా ఉంటుంది. నేనేదన్నా కాస్త గట్టిగా అన్నా చిరునవ్వే తన సమాధానం. ఏమని కసర్ను? నేనేమని అనను? ఇది న్యాయమేనా? తండ్రి పోయి
ఒంటరితనంతో ఫీల్ అయ్యే అమ్మాయిని ఏమనాలి చెప్పు ఇందు అన్నాడు రామ్ బాధగా. ఇంకో విచిత్రమైన సంఘటన చెప్తాను విను. ఏ తల్లిదండ్రులైనా తన ఆస్తిని తన కూతురి పేరు మీద రాస్తారు, లేదా కూతురికి అల్లుడికి ఇద్దరికీ సమానంగా రాస్తారు, లేదా వాళ్ళకి పుట్టబోయే మనవాళ్లకో మనవరాళ్లకో రాస్తారు. కానీ సీత తండ్రి సీతకి ఒక 20 లక్షల రూపాయల క్యాష్ మాత్రమే రాశారు. తన జ్యువెలరీ ఒక్కటి రాశారు. మిగతా 2.5 కోట్ల రూపాయల ఆస్తిని, 4 స్థలాలని, తన ఫామ్ హౌసులు రెండింటిని నా పేరు మీద రాశారు. నాకు లాయర్ ద్వారా ఒక కవర్లో దస్తావేజులతో పాటు ఒక కవర్ కూడా ఉంచారు. ఏమని తెలుసా? దానిలో ఆయన రాసి ఉంచారు ఒక నోటు. రామ్, నేను ఆస్తిని నీ పేరు మీద వ్రాసానని ఆశ్చర్యపోతున్నావా? రామ్, నువ్వు ఎంత అభిమానధనుడివో నాకు తెలుసు. రామ్, సీత మనసు చాలా జాలిగుండె. ఎవరైనా అడిగితే తన సర్వస్వం ఇచ్చేస్తుంది. అయినా సీతకి ఈ వ్యవహారాలు చూసుకోవటం తెలియదు నాయనా. సీతని, నా ఆస్తిని నీ చేతిలో పెట్టాను. నువ్వే దిక్కు. రామ్, సీతకి మరి డబ్బెందుకు ఇచ్చానని అనుకుంటున్నావా? ఆడపిల్ల చేతిలో 1 రూపాయి అన్నా పెట్టకపోతే బాగుండదు నాయనా. అందుకనే తన నగలు, కొంచెం క్యాషు తనకిచ్చాను. మిగతా అంతా నీ చేతిలోనే పెట్టాను, సీతతో సైతం. ఆల్ ద బెస్ట్ రామ్. మీరిద్దరూ పిల్లా పాపలతో ఆనందంగా జీవితం గడపండి. సీత జాగ్రత్త రామ్ అని రాసింది దానిలో. అవన్నీ నాకు బిగిస్తున్న ఉచ్చుల్లా ఉన్నాయి. మనసంతా వికలంగా ఉంది. ఆ రోజు నీ మాట, నా సమస్య దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి తల వంచినందుకు ఇప్పుడు 3 జీవితాలు ప్రశ్నార్థకమైనవి. ఇందు, ఇప్పటి వరకు నేను తనకి శారీరకంగా దగ్గర కాకపోయినా సీతకి ఎటువంటి అనుమానం రాలేదు. కానీ ఇలా ఎంతకాలం? ఏదో ఒక రోజు నన్ను నిగ్గదీసి అడిగితే ఏం మాట్లాడాలి, ఏం సమాధానం చెప్పాలి అన్నాడు రామ్ బాధగా. ఇందు మౌనంగా అన్నీ విన్నది. సారీ రామ్, ఈ కష్టాలన్నిటికీ నేనే కారణం అంది బాధగా. మౌనంగా ఇందు భుజం చుట్టూ చెయ్యి వేసి కూర్చున్నాడు. రామ్, మనం వెళ్ళి పెళ్లి చేసేసుకుందాం అంది. రామ్ ఇందుని చూశాడు. అవును రామ్, ఇద్దరం సీతకి తర్వాత వెళ్ళి చెప్దాం. సీతకి నిజం తెలిసాక ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను తన కాళ్ళు పట్టుకొనైనా నిన్ను నాకివ్వమని అడుగుతాను అంది. రామ్ నవ్వాడు. ఇందు, ఎందుకు నవ్వుతున్నావు రామ్ అంది. సీత నన్ను నీకిచ్చేస్తుంది ఇందు అన్నాడు. మరి దేనికి మనకింత బాధ? ఇదేమిటి అడ్డు అంది. సీత లైఫ్ అన్నాడు. సీతని ఓదార్చటం సామాన్యం కాదు, చాలా కష్టం ఇందు అన్నాడు. హాయ్ అన్న పిలుపుకి ఇద్దరు ఒక్కసారి వెనక్కి తిరిగారు. నవ్వుతూ నిల్చుని ఉన్నాడు శరత్. ఇద్దరు హాయ్ అని లేచి గబాల్న పరిగెత్తికెళ్ళి శరత్ని చుట్టేశారు. శరత్, ఏంటి సడన్ సర్ప్రైజ్ రా అంది ఇందు ఆనందంగా. ఎప్పుడొచ్చావురా అన్నాడు రామ్ కూడా చాలా ఆనందంగా. గాయస్, కూల్ డౌన్, కూల్ డౌన్. అవును, ప్రేమ పక్షులు ఇక్కడ వాలే ఏంటి? ప్రేమించుకునేటప్పుడు ఇక్కడే, పెళ్ళైపోయాక కూడా ఇక్కడేనా అన్నాడు శరత్. ఇందు రామ్ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. ఎనీథింగ్ రాంగ్? నేనేమన్నా తప్పు మాట్లాడానా అని అన్నాడు. దా కూర్చోరా అని రామ్ జరిగిందంతా చెప్పాడు. ఇంత జరిగిందా అన్నాడు శరత్ ఆశ్చర్యంగా. అవునరా, దీనిలో ఆలోచించటానికి ఏముంది లేరా, ఏదో ఒకటి ఆలోచిద్దాంలే, సమస్యకి పరిష్కారం అన్నాడు శరత్. సీతకి రియాలిటీ చెప్పేసి మీరిద్దరూ ఒక్కటైపోండి. చూడండి, మనం ఎవరి కోసమూ బ్రతకడం లేదు. సీత గురించి నీ ఆలోచన అయితే ఆ సీతాసాధ్వికి నేను చెప్తాను రా రామ్ అన్నాడు హాస్యంగా శరత్. నవ్వేశారు ఇద్దరు. తర్వాత ఫ్రెండ్స్ ముగ్గురు చాలా హాయిగా మాట్లాడుకున్నారు. ఇందుని దింపి, శరత్ నిన్నెక్కడ దింపను అని అన్నాడు రామ్. రామ్, మీ ఇంటికి తీసుకెళ్ళు, మీ సీతని, అదే నీ సీతని చూస్తా అన్నాడు. రామ్ ముఖం ఎర్రబడి, ఒరేయ్ ఇప్పుడేం వద్దులే, తర్వాత చూద్దుగాని, తర్వాత మాట్లాడుదుగానిలే అన్నాడు రామ్. అరే, నా చెల్లెల్ని నాకు పరిచయం చేయరా అన్నాడు శరత్. అయితే ఓకేరా అని డ్రైవ్ చేస్తూ ఏదో ఆలోచిస్తున్న రామ్ని చూసి శరత్, రామ్ ఇప్పుడు నిజం చెప్పరా అన్నాడు. శరత్, నువ్వేం మారలేదురా అన్నాడు రామ్. రామ్, నువ్వు మారావా? నీ నిజం నీ కడుపులో ఒకటి ఉంటుంది, బయటికి నువ్వు ఒకటి చెప్తావు. అది
నాకు ఎప్పుడూ తెలుసురా అన్నాడు. రామ్ నవ్వి ఏం మాట్లాడలేదు. చెప్పు రామ్ అన్నాడు శరత్ మళ్ళీ. ఏం చెప్పనురా? సరే నేను చెప్తా విను. రామ్ నీ భార్యని వదలకు అన్నాడు శరత్ సీరియస్గా. రామ్ నవ్వి ఎందుకలా అన్నావు? అయితే ఇందుకి అన్యాయం చేయమంటావా? నా ప్రేమని చంపేసుకోనా అని అన్నాడు రామ్. నా వల్ల అవటం లేదురా. మరి నీ సీతని వదలటం నీ వల్ల అవుతుందా? రామ్ ముఖంలో బాధ కనిపించింది శరత్కి. రామ్ ముఖం చాలా ఎర్రబడింది. ఓకే అయితే నీ సీతను వదిలేయ్ శరత్ అన్నాడు రామ్ బాధగా. రేయ్ నేను చేసేది న్యాయవాది వృత్తి. ఎన్నో జంటల్ని చిన్న చిన్న గొడవలతో విడాకులు తీసుకోవడం నేను కళ్ళారా చూశాను. ఒక్క విషయం చెప్పనా రామ్, మగవాడికి అనుకూలవతి అయిన భార్య దొరకటం అది మగవాడి అదృష్టం. అలానే ప్రేమించే భర్త దొరకటం ఆడదాని అదృష్టం. సీతని అన్యాయం చేయకురాం. నీ మాటలన్నీ బట్టి సీత చాలా మంచి అమ్మాయని నేను ఊహించాను. షీఈస్ గుడ్. సరే అవన్నీ తర్వాత ఆలోచిద్దాంలే, రా ఇల్లొచ్చింది అన్నాడు కారు పోర్టికోలో ఆపుతూ. ఇద్దరు నవ్వుతూ లోపలికి వచ్చారు. సీత శ్రద్ధగా స్వెటర్ అల్లుకుంటోంది. సీత అన్నాడు రామ్ గుమ్మంలో. తలెత్తి ఎదురుగా ఉన్న అపరిచిత వ్యక్తితో రామ్ని చూసి గబాల్న లేచి నుంచొని రండి అంది సీత మర్యాదగా నవ్వుతూ. సీత నా బెస్ట్ ఫ్రెండ్ శరత్. శరత్ సీత నా భార్య అన్నాడు. నమస్తే అంది సీత. నమస్తే అమ్మా. అరే ఎంత బాగా అల్లుతున్నావు అమ్మా స్వెటరు, చాలా బాగుంది. ఎవరికిది? మీ ఆయనకా అన్నాడు. సీత నేను ఫ్రెష్ అయ్యి వస్తాను కూర్చోండి అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు రామ్. ఒక 10 నిమిషాల తర్వాత ఫ్రెష్ అయ్యి మెట్లు దిగుతున్న రామ్కి సీత శరత్ నవ్వుకుంటూ కనిపించారు. శరత్ తీరే వేరు. ఎవరినైనా నిమిషంలో కలుపుకుంటాడు. అలా కాదన్నయ్యా ఇలా అని సీత చెప్తూ ఉండడమే దానికి నిదర్శనం. వాళ్ళ దగ్గరికి వచ్చిన రామ్ని చూసి చూడరా నా చెల్లెలు నాకు స్వెటర్ అల్లడం నేర్పిస్తోంది అన్నాడు. కాఫీ తీసుకొచ్చిచ్చింది సీత ముగ్గురికి. శరత్ తన జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి చూడు చెల్లెమ్మ, నీకేదన్నా కావాలంటే ఏదన్నా అవసరమైతే తప్పకుండా నాకు కాల్ చేయి, నిమిషంలో నీ ముందరుంటాను అన్నాడు. సీత నవ్వి అలాగే అండి అంది. ఒరేయ్ భోజనం చేసి వెళ్ళరా అన్నాడు రామ్. అవునన్నయ్య రండి ముగ్గురం తిందాము అంది సీత. తప్పదా అన్నాడు. సీత రామ్ని చూసింది. అందంగా నవ్వుతున్న రామ్ వైపు తన్మయురాలై చూస్తున్న సీతను చూసి శరత్ మనస్సు కలుక్కుమంది. ఇంతటి ప్రేమమూర్తిన రామ్ వదలాలని అనుకుంటోంది అని అనుకున్నాడు. సరే పదమ్మా అన్నాడు. ముగ్గురు వెళ్ళారు. సీత స్వయంగా అన్నీ వడ్డించింది. కూర నోట్లో పెట్టుకొని ఎవరు చేశారు దీన్ని అన్నాడు శరత్ సీరియస్గా. సీత రామ్ని చూసి నేనే, ఏం బాగోలేదా అంది భయంగా మొహం పెడుతూ. రామ్ కూడా చూశాడు. ఏరా ఏం బాలేదా అన్నాడు రామ్ నిదానంగా. అమృతం ఎలా ఉంటుందో నాకు తెలియదురా, ఇది కూడా అలానే ఉంది అన్నాడు. సీతారాం ఇద్దరూ నవ్వారు. 2 సార్లు వేయించుకొని తృప్తిగా హాయిగా భోంచేశాడు శరత్. అన్నదాత సుఖీభవ అన్నాడు చేయి కొడుక్కుని. సీతమ్మ తల్లి ఇంక నీకు తిప్పలు తప్పవమ్మా అన్నాడు శరత్. తిప్పలా? ఏంటా తిప్పలు అంది సీత. నాకు నీ చేతి వంట రుచి చూపించావు. నాకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు, కడుపు నిండా తినాలి అని అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈ రామయ్య తండ్రితో పని లేకుండా సుష్టుగా భోంచేసి వెళ్తాను అన్నాడు. తప్పకుండా రండన్నయ్య, దానికి మీ రామయ్య తండ్రి పర్మిషన్ కూడా అక్కర్లేదు అంది. అంతలా వెనుకేసుకొస్తున్నావు, మీ ఆయన ఊరుకోకపోతే అన్నాడు సరదాగా. అలా ఏమీ అనరాయన అంది. అంత నమ్మకమా అన్నాడు రామ్ శరత్ని చూస్తూ. ఒరే నీ లాయర్ బుద్ధి ఆపరా అనుకున్నాడు. ఎస్, నాకన్నా ఆయన మీదే నాకు ఎక్కువ నమ్మకం అంది. రామ్ ముఖం ఎర్రబడింది. చూడమ్మా, నువ్వు నమ్మితే నమ్మవు, కానీ నాది లాయర్ బుర్ర కదా, అంతగా ఎవరిని నమ్మదు అన్నాడు. తర్వాత ఇద్దరిని బయట పోర్టికోలోకి తీసుకెళ్ళి ఇదిగో ఆ కనిపించే ఎల్లో బిల్డింగే నాది, మేము నిన్ననే దిగాము అన్నాడు. అవునా, అదేంటి నిన్న దిగితే మీరు ఈరోజు కనిపించారు, నిన్న రాలేదేంటి అంది. సీత మా ఇంటికి రామ్మా, మీ వదిన్ని పరిచయం చేస్తాను అన్నాడు శరత్. తప్పకుండా ఆయనతో వస్తానండి రేపు అంది.
ఏయ్, మీ ఆయనతో తప్ప విడిగా రావా అన్నాడు. రాను, మొదట మా ఆయనతోనే వస్తాను, తర్వాత నా అంతట నేను వస్తాను అంది. మీ ఆయన పర్మిషన్ లేందే గాలి కూడా పీల్చేట్టు లేవే అన్నాడు శరత్. రామ్ నవ్వాడు సీతను చూసి. శరత్ కాసేపు ఉండి వెళ్ళిపోయాడు. శరత్ వెళ్ళాక సీత అంది, ఎంతటి సందడి మనిషి అండి, మన పెళ్ళికి రాలేదా ఈయన అంది. లేదు సీత, అప్పుడు వాడు స్టేట్స్లో ఉన్నాడు అన్నాడు రామ్. అవునా అంది వీధి తలుపులు వేస్తూ. ఇద్దరూ బెడ్రూంలోకి వెళ్ళారు. సీత, ఏదన్నా చెప్పు అన్నాడు తనని చూస్తూ. ఆశ్చర్యంగా చూసింది మొదటిసారి సీతారాంని. పెళ్ళైనాక ఇంత చనువుగా అడిగింది ఇదే. ఏయ్, ఏంటలా ఫ్రీజ్ అయినావు అన్నాడు. ఏం లేదు అంది సిగ్గుపడుతూ. నాకు తెలుసు సీత, బహుశా మన పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నీతో ఇంత చనువుగా ఫ్రీగా మాట్లాడటం. నెమ్మదిగా తనకి చెప్పి ఒక 3-4 రోజులు తనని ఇలాగే మాట్లాడించి బుజ్జగించి జరిగింది చెప్పాలని రామ్ ఆలోచన. ఏమండి, నేను మీతో ఆఫీస్కి రానా అంది సీత నెమ్మదిగా. ఏయ్, ఏంటా కోరిక అన్నాడు. అది కాదండి, మీరు మార్నింగ్ వెళ్ళిపోతున్నారు, రాత్రి 8:30కి వస్తారు, నాకు చాలా బోర్గా ఉంది. నేను ఆఫీస్కి వస్తే మీకేదన్నా హెల్ప్ చేస్తాను, మీ పని పంచుకుంటాను, ఇద్దరం కలిసి వెళ్ళి రావచ్చు అంది. అమ్మో, నిన్ను ఆఫీస్కి తీసుకెళ్తే ఇందుతో ఎలా కలవాలి, అసలు ఇది జరుగుతుందా, జరిగే పని కాదు అని ఆలోచించుకుంటున్నాడు రామ్. ఏమండి అంది సీత. ఏంటి, ఏదన్నా తప్పన్నానా అంది రామ్ని చూస్తూ. సీత, నేనుండగా నువ్వు శ్రమ పట్టమేంటి, నాకు ఇష్టం లేదు అన్నాడు. థ్యాంక్స్, కానీ ఒకరి శ్రమ మీదే ఉండాలి అని అనుకోవటం నా అభిమతం కాదు. నేను మీకు సాయపడితే అంటే ఇద్దరం పంచుకుంటే భవిష్యత్తులో మనిద్దరం ఒకళ్ళతో ఒకళ్ళం టైం స్పెండ్ చేసుకోవచ్చు అంది. సీత, నేను నీకు కాలక్షేపం కావాలంటే త్వరలో ఏర్పాటు చేస్తాను కానీ అని నసిగాడు. సీత హాయిగా నవ్వేసింది. ఓకే, లీవ్ ఇట్ అంది. నవ్వాడు. ఏమండి, మనం ఏదన్నా పోనీ ఒక ఊరు వెళ్ళొద్దామా ఒక 4 రోజులు అంది. రామ్ ముఖం ఎర్రబడింది. సీత ఏంటి ఇలా అడుగుతోంది అని అనుకున్నాడు. సీత గమనించి, తొందర ఏం లేదులేండి, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడేలే అంది భావంగా. సీత, తప్పకుండా వెళ్దాం అన్నాడు తను అలా డల్ అవటం చూసి. నవ్వింది. సీత, నువ్వేం చదివావు అన్నాడు టాపిక్ మారుస్తూ. ఆశ్చర్యంగా చూసింది. అదేంటి, నాన్నగారు మీకు చెప్పలేదా అంది. సీత, తాళి కట్టే వరకు నీ గురించి నాకు తెలీదు అన్నాడు నవ్వి. నాకు మీరు ఎలా ఉంటారో తెలీదు. నాన్న మీ ఫోటో అన్నా చూపించలేదని అన్నాను, తర్వాత మీరు కూడా చూడలేదన్నారు నాన్న. ఇంట్రెస్ట్గా వింటున్నాడు రామ్. అమ్మా, ఇదిగో ఫోటో చూడు, రాజా తెచ్చాడు అని అన్నారు. నేను నాన్న నుంచి తీసుకోలేదు. అదేంటమ్మా చూపించలేదన్నావు అన్నారు. నాన్న, నన్ను ఆయన చూడనప్పుడు నేను ఆయన్ని చూడను, ఇద్దరం పెళ్లిలోనే చూసుకుంటాం అన్నాను. నాన్న ఆ కవర్ నాకు ఇచ్చినా కూడా మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను. పెళ్లిలో మీరు చూసినప్పుడే నేను మిమ్మల్ని చూశాను అంది సిగ్గుగా సీత. నిజమా అన్నాడు రామ్. అవును అంది. రామ్కెందుకో ఫస్ట్ టైం సీతని దగ్గరికి తీసుకోవాలని చాలా అనిపించింది. కానీ నవ్వి చాలా కంట్రోల్డ్గా ఉన్నాడు. దా సీత, పడుకో అన్నాడు. సీత, నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోకు, ఇంకొంచెం టైం కావాలి నాకు, ఎందుకు అనేది నీకు విస్తారంగా తర్వాత చెప్తాను అన్నాడు. అలాగే, మనకి జీవితకాలం టైం ఉంది అంది సీత. నవ్వాడు బాధగా. లేదు సీత, సారీ, అంత టైం లేదు అని అనుకున్నాడు మనసులో. ఏమండి అంది. అన్నాడు తన వైపు చూసి. ఇందాక నా చదువు ఏంటి అని అడిగారు కదా, నేను ఎంబీఏ చేశాను, గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. కళ్ళు పెద్దవి చేసి రియల్లీ అన్నాడు సంబరంగా. అవును, నాకు హ్యూమన్ రిలేషన్స్ మీద పిహెచ్డి చేయాలనేది నా కోరిక, దానికి చాలా బేస్ వర్క్ కూడా చేశాను. 1 మినిట్ అని లేచి వెళ్ళి బీరువాలోంచి తను రాసిన బుక్ తీసుకొచ్చి చూపించింది. రామ్ లేచి కూర్చొని ఆ పుస్తకం తెరిచి చూశాడు. చక్కటి వ్రాత, మంచి డ్రాఫ్టింగ్. సీత, ఇది నువ్వు రాసావా అన్నాడు సంబరంగా. అవును, బాగుందా, ఇంకా చాలా డిఫరెంట్ యాంగిల్స్లోంచి రీసెర్చ్ చేయాలని ఉంది, కానీ ఈ లోపలే మన పెళ్ళయింది. ఓ సీత, అయితే నీకు రీసెర్చ్కి ఏమేం కావాలి, నీకేది అవసరమో చెప్పు, ఐ విల్ అరేంజ్. నీ రీసెర్చ్ కంప్లీట్ చెయ్యి, ఇంకా నీకు తోచకపోవటం అంటూ ఏముండదు. నాకు తెలిసిన మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు, నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేస్తా. హీ విల్ హెల్ప్ యూ టు కంప్లీట్ దిస్ అన్నాడు.
సీత నిజంగానా అంది. ఏయ్ నిజంగానే అన్నాడు తను కూడా నవ్వి. థ్యాంక్స్ అండి అంది. దా పడుకుందాం అని పడుకొని ఇంకా కబుర్లు చెప్పాడు. మీరేం చదివారు అంది. నవ్వి నేను ఎంటెక్ ఎంబీఏ చేశాను సీత. ఇంకా చాలా డిప్లొమా కోర్సెస్ కూడా చేశాను. చాలా కంప్యూటర్ కోర్సెస్ కూడా నావి అయినాయి అని అన్నాడు రామ్ నవ్వుతూ. ఓ అంది సీత. సీత వైపు తిరిగి సీత నేనంటే నీకు కోపం లేదుగా అన్నాడు. కోపమా ఎందుకు అంది. అది నిన్ను అని ఆగిపోయాడు. సీత నవ్వి లేదండి ఐ క్యాన్ అండర్స్టాండ్ యూ అంది. రామ్ నవ్వి సీత తల మీద చేయి వేసి నా బంగారు సీత అన్నాడు. నవ్వింది. గుడ్ నైట్ అన్నాడు. తలుపి తను కూడా గుడ్ నైట్ అంది. రామ్ ఆలోచనగా రూఫ్ వైపే చూస్తూ పడుకున్నాడు. కొంచెం సేపు అయ్యాక ఎందుకో ఇటు తిరిగిన రామ్కి సీత తన వైపే చూస్తూ ఉండటం గమనించి ఏయ్ ఏంటో చూపు మీ ఆయనకి దిష్టి తోలుతుంది తెలుసా అన్నాడు. సీత నవ్వింది కళ్ళు దించుకొని. పిచ్చి పిల్ల పడుకో అని అన్నాడు లైట్ ఆఫ్ చేసి. సీత చాలా మంచి అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయి, మంచి ఉన్నత విలువలున్న అమ్మాయి, తొందరపడే అమ్మాయి కాదు, దేనికి బయటపడదు. నన్ను ఇంత కాలమైనా కూడా ఒక్క మాట కూడా నిగ్గదీసి అడగలేదు. ఏం చేయాలి, ఈ అమ్మాయితో ఎలా చెప్పాలి అని రామ్ చాలా బాధతో పడుకున్నాడు. సీత ఇన్ని రోజులకి రామ్ తనతో ఆనందంగా మాట్లాడాడని తీయటి కలలతో పడుకుంది సీత. ఇదండి ఇప్పటి వరకు సీతారాముల మధ్యలో జరిగిన సంఘటనలు. ఆ తర్వాత ఏం జరుగుతాయి, సీత రామ్కి మధ్యలో ఎలాంటి సన్నివేశాలు జరుగుతాయి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.